మీలో ఎంతమందికి ఈ ఆఫర్ గురించి తెలుసు? కనీసం ఒక సొంత ల్యాబ్ లేకుండా వీళ్ళు 20 లక్షల మందికి ల్యాబ్ సర్వీసెస్ అందించారంట. గర్భసంచో లేకపోతే అండాశయం లేకుండా పిల్లలకు అన్నట్టు ల్యాబ్ లేకుండా ల్యాబ్ సర్వీసెస్ అందించడం ఏంటో, కేవలం గాల్లో కంపెనీ అన్నట్లు ఇంటర్నెట్లో మాత్రమే ఉండటం ఏంటో, ఈ రిపీటెడ్గా అడ్వర్టైజ్మెంట్ నెట్ ఓపెన్ చేయగానే అడ్వర్టైజ్మెంట్లు రావటం, 400కి అన్ని టెస్టులు ఇద్దరికి చేసేస్తాం, ఒకరికి ప్లస్ ఒకరికి ఆఫర్లు, ఇలా సినిమా యాక్టర్లతో ప్రచారం, వీటిల్ని మీరు నమ్ముతారా? ఇదంతా పాసిబుల్ అని మీరు అనుకుంటున్నారా? ఏమాత్రం రెగ్యులేటరీ అథారిటీస్ సరిగ్గా పర్యవేక్షించిన మన దేశంలో ఇలాంటివి ఏమన్నా కూడా సాధ్యమవుతాయి. మన దేశంలో మాత్రమే ఇంతటి దారుణాతి దారుణాలు సాధ్యమవుతాయి. ప్రజారోగ్యం అనేది లీస్ట్ బోదర్డ్ మన దేశంలో. ఇలా ఎవరైనా కూడా అలా చాలా ఈజీగా స్కామ్స్ చేయొచ్చు, ఎవరు పట్టించుకోరు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 400 రూపాయల్లో ఆ శాంపుల్ కలెక్ట్ చేసిన వాళ్ళకి 150 రూపాయలు ఇవ్వగా, వాళ్ళకి సొంత ల్యాబ్ కూడా లేదు కదా, 250-300 రూపాయల్లో ఇద్దరికి టెస్ట్లన్నీ ఎట్లా చేయిస్తారు, ఎట్లా రిపోర్ట్లు ఇస్తారు? ఇది ఇంపాసిబుల్ అని నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. పనికిమాలిన విషయాల్లో క్వాలిటీ కోరుకునే మనం ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు రాజీ పడుతున్నాము? దిక్కు దివానం లేని ఆన్లైన్ ప్రెసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ బ్లడ్ టెస్టులు చేయించుకుని బాగానే ఉంది అని అనుకున్నాం, లేకపోతే ఏమీ లేకపోయినా కూడా అందులో ఏదో వచ్చిందనో కంగారు పడు అనవసరంగా ఇబ్బంది పడమాకండి.